రివ్యూస్ నమ్మి సినిమా అస్సలు చూడకండి. ఇక్కడ అన్ని దొంగ రివ్యూసే. ఒక్కసారి క్లిప్ చూడండి. ఈ బుక్ మై షో ఉందని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బుక్ మై షోలో నేను జనానికి కూడా చెప్తున్నా, రేటింగ్స్ చూస్తున్నారు కదా, బుక్ మై షో రేటింగ్స్ కానీ ఈ లైక్స్ కానీ ఇవన్నీ అవి కూడా మేము డబ్బిచ్చి చేయించుతున్నాం సార్. మీరు నమ్మండి నా మాట, ఆ లైక్స్ మేము డబ్బిచ్చి చేయించుతున్నాం. ఇది మాత్రమే కాదు, మన యూట్యూబ్లో కనిపించి రివ్యూస్ చెప్పే ఎర్రి పుష్పాలు కూడా రివ్యూస్ మనీ తీసుకొనే చేస్తున్నారు. ఇక్కడ అన్ని ఫేక్ రివ్యూసే. ఒక సామెత ఉండేది, పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి మనిషికి ఒక టేస్ట్ ఉంటుంది. వానికి నచ్చిన టేస్ట్ నీకు నచ్చాలని లేదు. అయినా సినిమాకు వెళ్తే ఆ సినిమా మొత్తం నచ్చాలని లేదు. అందులో ఏదో ఒక సీను, లేదో ఒక సాంగో, లేదో ఒక ఫైట్ సీనో, ఒక్క పదం చాలు. శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా, ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాబట్టి నీకంటూ ఒక టేస్ట్ ఉంటుంది, నీకంటూ ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. నీకు నచ్చిన హీరో లేదా హీరోయిన్ లేదా డైరెక్టర్ వాళ్ళ సినిమా వచ్చిందంటే నువ్వు బ్లైండ్గా సినిమాకి వెళ్ళు. ఎవడో మైక్ ముందు కూర్చొని వాగేవి విని అస్సలు డిసైడ్ అవ్వకు. ఒకటి రివ్యూ చూసిన తర్వాత నువ్వు అదే మైండ్ సెట్తో పోతావు. అదే నువ్వు జీరో ఎక్స్పెక్టేషన్స్, జీరో నాలెడ్జ్తోని ఎవడి రివ్యూ చూడకుండా సినిమాకి పోతే నువ్వు ప్రతి సీను ఎంజాయ్ చేస్తావు. అయినా సినిమా కోసం వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తే ఎవడో లవ్డగాడు ఒక 10 నిమిషాలు రివ్యూ ఇస్తే నువ్వెలా నమ్ముతావు బ్రో?